సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున సూపర్ హీరో తేజ సజ్జా అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా ఘన ప్రారంభం. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మారేడుమిల్లి ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు భారీగా కూంబింగ్ చేస్తున్నారు. నిన్న ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్ జరగడంతో అల్లూరు జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇటీవల మారేడుమిల్లి ఏజెన్సీలో జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా చనిపోయాడు. ఆ ఎన్కౌంటర్ నేపథ్యంలో రేపు యూనివర్సిటీ విద్యార్థుల నిజ నిర్ధారణ కమిటీ మారేడుమిల్లిలో పర్యటించనుంది. దీంతో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. మరొకవైపు ఈ నెల 8 వరకు మావోయిస్టు వారోత్సవాలు ఉండడంతో ఏజెన్సీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు అల్లూరు జిల్లా పోలీసులు. ఏజెన్సీ ప్రాంతంలో కొనసాగుతున్న పోలీసుల కూంబింగ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నిన్న ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటరు అలాగే రేపు యూనివర్సిటీ విద్యార్థులు నిజ నిర్ధారణ కమిటీ మారేడుమిల్లి రాక నేపథ్యంలోని రంపచోడవరం ఏజెన్సీ డివిజన్లోని భారీగా కూంబింగ్ నిర్వహించడం జరుగుతున్నది. భద్రతా దళాలు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఛత్తీస్గఢ్లో జరిగిన నిన్న ఎన్కౌంటర్లో చూసినట్లయితే అక్కడ 12 మంది మావోయిస్టులు మృతి చెందడంతో పాటు అలాగే 3 జవాన్లు కూడా అక్కడ మృతి చెందిన ఘటన నేపథ్యం. అలాగే గత నెల చూసినట్లయితే గత నెల 18వ తేదీన కూడా అక్కడ జరిగిన అంటే మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో కూడా 2 సార్లు అక్కడ ఎన్కౌంటర్లు జరిగినాయి. ఆ ఎన్కౌంటర్లో జరిగిన ప్రదేశాలకి రేపు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలకు సంబంధించిన విద్యార్థులు కలిపి నిజ నిర్ధారణ కమిటీ కింద వాళ్ళందరూ కూడా వచ్చి ఆ ప్రదేశాన్ని పరిశీలించడం, తర్వాత వాళ్ళ కుటుంబం ఎవరైతే ఈ ఎన్కౌంటర్లో మృతి చెందారో వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి చెప్పి వాళ్ళందరూ ఇక్కడికి రావడం జరుగుతున్నది. అయితే ఈ నేపథ్యంలో చూసినట్లయితే రంపచోడవరం మారేడుమిల్లి ఏజెన్సీ ప్రాంతాల్లోని భారీగా కూంబింగ్లు నిర్వహించడంతో పాటు భద్రతా ఏర్పాట్లను కూడా పోలీసులు చేయడం జరిగింది. అయితే ఇక్కడ చూస్తే ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి రేపు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న పలు యూనివర్సిటీల నుంచి ఇక్కడ నిజ నిర్ధారణ కమిటీ కింద ఇక్కడ మేము మారేడుమిల్లి వస్తున్నామని చెప్పేసి వాళ్ళు ఇప్పటికే ప్రకటన చేయడం జరిగింది. ఈ ప్రకటన నేపథ్యంలోనే పోలీసులు ఇక్కడ భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు. అయితే ఏజెన్సీ ప్రాంతంలో చూసినట్లయితే గత కొద్ది రోజులుగా ఇంకా కూంబింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కగారా ఆపరేషన్ అనేది నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా మొత్తం ఏఓబీలోని అలాగే రంపచోడవరం అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మారేడుమిల్లి ఈ ఏజెన్సీ ప్రాంతాలన్నింటిలోని కూడా కూంబింగ్ అనేది కొనసాగడం జరుగుతున్నది. వచ్చే ఏడాది అంటే 2026 మార్చి నాటికి మావోయిస్టులను నిర్మూలించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ కగారా ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ ఆపరేషన్లోని భాగంగానే ఈ ఎన్కౌంటర్లు అనేది జరగడం జరుగుతుంది. గత నెల నవంబరు నెలలో చూసినట్లయితే 18వ తారీఖున 19వ తారీఖున 2 ఎన్కౌంటర్లు ఇక్కడ మారేడుమిల్లి ప్రాంతంలోనే ఈ ప్రాంతంలోనే ఇక్కడ రెండు ఎన్కౌంటర్లు జరగడం జరిగింది. మొత్తం 2 ఎన్కౌంటర్లో కలిపి 13 మంది మావోయిస్టులు ఇక్కడ మృతి చెందడం జరిగింది. అయితే వాళ్ళు చూసినట్లయితే అందులో కీలకమైన మావోయిస్టు కీలక నేత హిడ్మా కూడా ఇక్కడ ఇందులో మృతి చెందడం, అలాగే టెక్ సతీష్ కూడా ఈ ఎన్కౌంటర్లో మృతి చెందడం నేపథ్యంలోని అక్కడ మావోయిస్టులు కార్యకలాపాలు ఏ విధంగా మళ్ళీ వాళ్ళ ప్రతీకార చర్యలు ఉంటాయనే నేపథ్యంలో ఉంటాయని చెప్పి ఇక్కడ పోలీసు బలగాలు అయితే ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇక్కడ ఈ అడుగడుగునా కూడా భద్రతా ఏర్పాట్లను ఏర్పాటు చేసి అడుగడుగునా కూడా తనిఖీలు నిర్వహించి ఎవరైనా ఏఓబీలోకి వస్తున్నారా, ఇతర ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్ ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైనా ఇక్కడికి వస్తున్నారా, ఎవరెవరు వస్తున్నారు అనే అనుమానితులను అందరినీ కూడా తనిఖీలు చేయటము, అలాగే ఎక్కడైనా మావోయిస్టు స్థావరాలు అంటే ఎక్కడైనా ఎన్కౌంటర్లు జరిగినా ఏది జరిగినా సరే ఛత్తీస్గఢ్లో కానీ ఒరిస్సా కానీ అలాగే తెలంగాణ ప్రాంతంలో కానీ ఈ ఏఓబీలో ఎక్కడ ఏం జరిగినా తలదాచుకోవడానికి మావోయిస్టులు ఈ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి ఈ అల్లూరి సీతారామరాజు జిల్లాను షెల్టర్ జోన్గా ఉపయోగించుకుని ఈ షెల్టర్ జోన్గా ఇక్కడికి ఈ ప్రాంతానికి వస్తారనేది ఇక్కడ దాంతో పోలీసులకు అందిన సమాచారం. అయితే ఇంటెలిజెన్స్ వర్గాలు అందించిన సమాచారం మేరకనే గత నెలలోని ఈ ఎన్కౌంటర్లు నిర్వహించామని చెప్పేసి పోలీసులు కూడా చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ రాజేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, మారేడుమిల్లి.